హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంకర్ థ్రెడ్స్, జర్దోజీ బులియన్ రింగ్, గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కట్ బీడ్స్, 4 mm chemki, jerkin stones, thin jerry thread and jerry thread. ఫస్ట్ నేను ఇక్కడ బార్డర్లో 2 లైన్స్ కట్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. అది కూడా మనకి జిగ్ జాగ్ షేప్లో 2 కట్ బీడ్స్ తీసుకుంటూ జిగ్ జాగ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్లో 2 లైన్స్ మనం ఈ విధంగా కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న స్టెమ్కి కూడా మనం ఈ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వీటికి సైడ్స్లో ఉన్న స్టెమ్స్కి ఒక పింక్ కలర్ 3 గోల్డ్ కలర్ స్మాల్ కట్ బీడ్స్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి, మధ్యలో ఏమో పింక్ కలర్ 4 కట్ బీడ్స్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్కి ఒక్కసారి మాత్రం ఒక పింక్ కలర్ కట్ బీడ్ 3 కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్లవర్కి లీవ్స్కి మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ జరీ థ్రెడ్తో బార్డర్ని చైన్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్కి ఉన్న లీఫ్ అంతటినీ కూడా మనం చైన్ స్టిచ్తోనే ఫిల్లింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఈ విధంగా మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ని బోర్డర్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి ఉన్న రిమైనింగ్ లీవ్స్లో నేను జర్దోజీ బులియన్ రింగ్ని ఫిల్లింగ్ అనేది చేస్తున్నా. లోడ్ స్టిచ్ మాదిరిగా ఈ రింగ్స్ని ఫిల్ చేసుకోవాలి.
ఇలా లీవ్స్ అన్నిట్లో మనం జర్దోజీ బులియన్ రింగ్స్తో ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి మనం యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి. నార్మల్ నీడిల్ నెంబర్ 1, 4 mm చెమ్కి అంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేస్తూ చివర్లో కిందకి దింపేటప్పుడు 4 mm చెమ్కీని పెట్టి కిందకి దింపేస్తున్నాను. ఈ విధంగా ఈ ఫ్లవర్లో మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm చెమ్కీతో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఈ ఫ్లవర్ లోపల ఈ కలర్ థ్రెడ్స్ అనేవి ఆల్టర్నేటివ్గా మనం యూజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ యూజ్ చేసాము అంటే ఇంకొకటి గ్రీన్ కలర్ థ్రెడ్తో మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చెమ్కీతో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇంకో ఫ్లవర్లో నేను గ్రీన్ కలర్ థ్రెడ్తో 4 mm చెమ్కీతో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఈ పెటల్స్ అన్నిటి లోపల ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా హ్యాండ్స్కి కొంచెం ఆల్ ఓవర్ లాగా వేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.